కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించడం ఇప్పుడు ఒక డిజైరా, టార్గెటా? ఇప్పుడిదే హాట్ టాపిక్. అఖండ 2 విశ్వంబరతో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుందా? కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మళ్ళీ గ్లోబల్ స్టేజ్ మీద వావ్ అనిపిస్తుందా? ఈసారి రాజాసాబ్ ప్రభాస్ హారర్ కామెడీతో కూడా 1000 కోట్లు సాధించగలడా? లేటెస్ట్ ట్రెండ్స్, ఫ్యాన్ థియరీస్ ఎలా ఉన్నాయి? టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో చిరంజీవి, బాలయ్య బాబు ఇద్దరు తమ అప్కమింగ్ పిక్చర్స్ ని రెడీ చేస్తున్నారు. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ మూవీ అఖండ 2 డివోషనల్, యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి మెగాస్టార్ చిరు, వశిష్ఠ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి విశ్వంబర ఒక విజువల్ గ్రాండియర్, మైథాలజీ టచ్ తో ఒక సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరు హీరోలకు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ మామూలే. కానీ 1000 కోట్ల క్లబ్ లోకి ఒక్కసారి కూడా చేరలేదు. మరి అఖండ 2తో బాలయ్య బాబు, విశ్వంబరతో చిరంజీవి 1000 కోట్లు కలెక్ట్ చేయగలరా? ఇండివిజువల్ గా కాకపోయినా వీరిద్దరి సినిమాలు కలిసైనా 1000 కోట్లు సాధిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంతారా దక్షిణ కన్నడలోని ఒక లోకల్ స్టోరీ. ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిపి చేసిన సినిమా పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించింది. జస్ట్ 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసి 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా కాంతారా లెజెండ్ చాప్టర్ 1 వస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో భారీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ మరోసారి మ్యాజిక్ చేయడానికి అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, మేకింగ్ వీడియోస్ సినిమా పైన హై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు సినీ లవర్స్. ప్రభాస్ ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోవడం పక్కా. ఇప్పటికే బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్ సాధించేశాడు. ఇప్పుడు ఈ గ్లోబల్ స్టార్ కు 1000 కోట్ల కలెక్షన్ అంటే నల్లేరు మీద నడకే. అయితే ఈసారి తన రూటు మార్చి హారర్ కామెడీ జానర్ లో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. లో బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ముందు టాలీవుడ్ కే పరిమితమని అనుకున్నారు అంతా. కానీ విజువల్ ట్రీట్ గా వచ్చిన రాజాసాబ్ ట్రైలర్ చూశాక తమ ఆలోచన మార్చుకుని సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. జానర్ మారినా ప్రభాస్ క్రేజ్ తగ్గదని రాజాసాబ్ ప్రూవ్ చేస్తోంది. హారర్ కామెడీ అంటే యూనివర్సల్ ఫార్ములా. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే నిజమైతే మొత్తంలో 4 సార్లు 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.